తెలంగాణలో మా కంకులు అయితే వెరైటీ కాలుస్తారు. ఇది కాల్చిన కంకి ఇది ఎలా కాలుస్తారో వెరైటీగా కాలుస్తారు. కాల్చే విధానం అయితే మీకు చూపిస్తా. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఏమైనా కాల్చిన వాళ్ళు ఏ విధంగానే మా కంకులు కాల్చుకొని తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లయితే ముందైతే కట్టెలు పెట్టుకొని మంట పెట్టుకొని కుండెలో కుండెల నుంచి వెళ్ళి బోరు తీయద్దు మీదకి వెళ్ళి అట్లే వేయాలి. అట్లా వేస్తే ఏమవుతాయి అంటే ఉడుకుతాయి, ఉడికి స్వీట్ అవుతాయి కంకి. ఇట్లా ఎక్కువ మంది ఉడకబెట్టి తింటారు కానీ ఆ వాటర్లో ఉడకబెట్టడం వేరే ఉంటుంది. ఇట్లా బోరుతో ఉడకబెట్టడం విటమిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇందులో నుంచి బయటకు అవకాశాలు ఉన్నాయి. చూడండి ఇలా చేయడం అయితే నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీకు తెలుసో తెలియదు. మీరు చిన్నప్పటి నుంచి చూసినట్టయితే కామెంట్ చేయండి. చిన్నప్పటి నుంచి మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. మంట పెడుతున్నాం, మంట మండుతున్నది. మంటలు ఉడికేటైతే మంచిగా పెడుతున్నాం. కట్టెల మీద పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇట్లా బెనిఫిట్ ఏంటంటే మక్కంకులు ఉడుకుతాయి మంచిగా. ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇట్లా మా కొడుకుని మేమైతే ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే సగం కాలినాయి కంకులు. ఇక కాలిన కంకులు ఇవి ఇంకా పూర్తి కాలినాక ఇట్లా కంకులు కాలినాక బూరెలకి తీసుకోవాలి. మళ్ళీ బొగ్గులను వేసుకొని కొంచెం ఏదైనా కాలన్నట్టు కాల్చుకోవాలి. ఎప్పుడు ఎంత స్వీట్ ఉంటాయంటే ఫుల్ స్వీట్ ఉంటాయి. ఈ విధంగా మొక్కలు కాల్చిన వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్ చేయండి. మీకు అపూర్వమైన మీరు ఎప్పుడైనా కాల్చుకొని ఈ విధంగా ఎప్పుడైనా కాల్చుకొని ఉంటే కామెంట్ చేయండి. ఇటువంటి ఫీల్ అయితే మీకు దొరికిందని ఆశిస్తున్నాను. ఇటువంటి ఫీల్ దొరికినట్లయితే కామెంట్ చేయండి. దొరకని వాళ్ళతో కామెంట్ చేయండి. మీ కామెంట్ తోటి ఇది ఎంతవరకు రీచ్ అయిందని నేను తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే తెలంగాణలో అయితే ఇది ఫేమస్, ఆంధ్రాలో ఫేమస్ అవునో కాదు మాకు తెలియదు. తెలంగాణలో అయితే ఇట్లనే కాల్చుకుంటారు. ఆంధ్రాలో ఎట్లా కలుస్తారో మరి అయితే మనం ఐడియా లేదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బూరు కాలుతాం ఇంకేంద్రా కర్రేవాడ ఇట్లా బోరు మీద కాలినట్టు లోపల కంకి ఉడికి ఉంటుంది. కంకి ఉడికినాక ఇట్లా ఎక్కడైనా కొంచెం కాలనిగా ఉంటే కొంచెం లైట్గా ఇట్లా వేడిలో వేసుకుంటే అవుతుంది. మక్కితే మంచిగా ఉడుకుతుంది. చూడండి బోరు తీసిన చూడు ఎంత మంచిగా ఉడుకుతుంది. ఎర్రగా అయింది కంకి.
ఇట్లా తినచ్చు, కాకపోతే కొంచెం మీద కలిసి ఇంకా సూపర్ టేస్ట్ అన్నట్టు. ఒకటైంది చీకటిన కాదు ఇట్లా మట్ల పెట్టచ్చు. డాడీ చూంగో ఇద్దీరా అయితే మొత్తం లేదు ఇట్లా కాల్చినాం, బూర తీసినాం, మళ్ళీ కాస్త ఇట్లా కాల్చుకుంటే స్వీట్ వస్తాయి, తీయగా ఉంటాయి. కాల్చుకొని ఉంటే మాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ లైక్ అండ్ షేర్ చేయండి, మీ కామెంట్ అయితే చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు వెయ్యి అసలు అనుకుంటున్నాను. మీ కామెంట్ చేయడం వల్ల నాకు ఇది ఎక్కడి దాకా పోయిందని తెలుస్తుంది. తెలంగాణలో అయితే ఈ విధంగా అయితే కలుస్తారు, ఆంధ్రలో మరి ఏ విధంగా కలుస్తారో తెలియదు. ఆంధ్రలో ఏ విధంగా కలుస్తారో కామెంట్ చేయండి. మీ అనుభవం చిన్నప్పుడు కాల్చుకున్న అనుభవాలతో నాకు అనుభవం చెప్పండి. మా చిన్నోడైతే అట్లా తింటాడు, అట్లా తినడం చెప్పి అని చెప్పినాడు, అట్లే తింటున్నాడు. అంటే పిల్లలకి ఎట్లా తినడు సో నేర్పాలి, కానీ అట్లే తింటున్నాడు. స్వీట్ ఉన్నాయని చెప్తారు, ఇక ఒలుచుకోవడం తినని చెప్పిన ఈ రకంగా అయితే ఉంటాయి. సో మాకు అయితే సూపర్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ అని బూస్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్. కుర్బే పట్టుకొని వస్తాను, కుర్బే పట్టుకొని వస్తాను.